హలో ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, రఫీ గారి దగ్గరికి వచ్చాం కదా. ఆడు ఏమి చూడలేదు కానీ కేంబ్రిడ్జ్కి వెళ్ళొద్దాం రా, అలా సరదాగా చూసొద్దాం. పార్క్స్, వాటర్ వ్యూ మొత్తం బాగుంటుంది. కొద్దిగా మాకు దగ్గరలో ఉన్న సిటీ ఇదే కేంబ్రిడ్జ్. అలా టూర్ వేసి వద్దాము, రౌండ్ వేసి వద్దాము, నీకు షూటింగ్ అన్నీ ఇష్టం కదా, క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పి తీసుకొచ్చాడు. బిర్యానీ తినేసి అలానే ఏదైనా మంచి ఫోటోషూట్ అలా దిగి వెళ్దాం అని చెప్పాడు. సో వెళ్తున్నాం మేము ముగ్గురం. మా రూమ్లో ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయన కూడా తీసుకొని వెళ్తున్నాం. థ్యాంక్ యూ. సారీ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మొత్తం మన హిందీలో కానీ ఉర్దూలో కానీ ఉంటుంది. ఎందుకంటే పక్కన ఉన్నాయని చూసారా, ఆయనకి తెలుగు రాదు. సో హిందీలోనే మాట్లాడుతున్నాడు రఫీ గారు. నేనైనా కానీ మేము తెలుగులో మాట్లాడుతుంటే ఆయన నన్ను మా వెనకాల ఏదో మాట్లాడుకుంటున్నాను అనుకో ఫీల్ అవుతున్నాడు. సో దట్స్ వై. మిస్టర్ సినిమాలో చిన్నపిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇది ఆన్ చేస్తూ ఉంటారు చూడు. బస్సు మీ ప్రాన్స్ కంట్రీ చూసావుగా, మా కేంబ్రిడ్జ్ కూడా చూడని చెప్తున్నాడు. प्राइम मार्क रोज ले ले से बहुत ना फ्रांस में नहीं है। ये रफी का कॉलेज है। चलो सिग्नल गई भाई. ఇది రఫీ గారు చదువుకున్న కాలేజ్. ఇది అటు క్యాంపస్ అంట. లోపల సిగ్నల్ ఉండదు, అది ఇది అంటున్నాడు. సిగ్నల్తో మనకేం పని ఉంది, వీడియో రికార్డ్గా మనం చేసుకుంటుంది. సో వీడి క్యాఫెటేరియా, వీడు చదువుకున్న క్లాస్ రూము ఇవన్నీ చూపిస్తాను, లోపల రమ్మంటున్నాడు. సో ఇది వాడిది క్యాఫెటేరియా అంట. ఏదన్నా తీసుకొని అక్కడ లోపలికి వెళ్ళి కూర్చుని తినొచ్చు కదా అని చెప్పి చూపిస్తున్నాడు. ఇక్కడ వచ్చి వెండింగ్ మెషిన్స్, అక్కడ పియానో ఉంది, బ్లాక్ కలర్ పియానో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. क्या बोलते हैं वर्ल्ड बिल्डिंग को सा? हाँ एक इसमें सस्ता है, 2 पाउंड बिल होता है कॉफी. हाँ 2 पाउंड बिल कॉफी चाहिए. कॉफी अंदर होती है. अच्छा वो साइड में मशीन है ना, इसमें मिलती है. कैफ है ऊपर और नीचे जाना है ना. तो ये बिल्डिंग है कि मैं चाय लेने गया ना, चाय के लिए लेने गया. चाहिए आपको. फिर बाद में टैप करनी है और क्लिक करनी है. टैप करना है. कौन सा चाहिए आपको? कैपेचिनो नॉर्मल. हाँ कैपेचिनो नहीं लिखा ना, शुगर चाहिए. लेकिन यार वनिंग मशीन का ज़्यादातर मज़ा ही नहीं आता. हाँ टैप कीजिए, उसके पहले टैप कीजिए. वैसे ही आ गया ये. बात नहीं है, अब डालना होगा. नहीं आपको पैसा कट हो गया रहेगा. देखो एक बार मैंने लगाया ही नहीं, ही नहीं है. फ्री का होगा. किसी ने पैसा टैप करके छोड़ दी होगी, डाल के टिक्के डाल. ఫ్రీ గానే మాకు కాఫీ మిల్లకొని పిసినాలకు గయాతో బటన్ దమానద్దరి హమాక ఆగే. నేను లోపలికి వెళ్ళి కాఫీ తాగుదాం అని చెప్పి రమ్మన్నాడు. సో వెండింగ్ మెషిన్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్గా అక్కడ మనం కాఫీ సెలెక్ట్ చేసి కార్డ్ ట్యాప్ చేయాలి, లేదా కాయిన్స్ వేస్తే కాఫీ వస్తుంది. బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కాఫీ కప్ వచ్చేసి ఇందులో కాఫీ వచ్చేసింది. మాకు ఫ్రీ కాఫీ దొరికింది. ఆ మిషన్లో ఎవరో డబ్బులు వేసి వెళ్ళిపోయారు. నాకు ఫ్రీ కాఫీ వచ్చింది. అన్నయ్యకి వచ్చింది. యాక్చువల్గా అన్నయ్య ఏమో తీసుకున్నాడు మళ్ళీ డబ్బులు పెట్టి. నాకు మాత్రం ఫ్రీ కాఫీ దొరికింది. ये अच्छा नहीं है क्या मिक्स करना भाई चम्मच से? नहीं वैसे भी नहीं होता यार, ये मशीन का अच्छा नहीं होता, इसलिए मैं देख रहा हूँ ऊपर से लेने का. वो चंडाल है यार. आप ये हमारी फैक्ट्री में भी यही होती है मशीन. क्रॉस काफ़ी है इसकी. काफ़ी मज़े की है, मुझे पता था. करवा मुझे पता था. ये काफ़ी कैपेचिनो मज़े की है जो वेट पीते भाई. सिप करो, देखो एक बार सिप करो. है
इतना कड़वा है कैसे पीते? अब कच्चे उसको ब्लैक कॉफी पी पी की आदत हो गया काम पे। ब्लैक कॉफी बहुत कड़वा है, आज जीभ पूरा खराब हो गया मेरा। मैं काम पे पता कि कॉफी और गर्म पानी बस। ऐसा लगा यार ये बकवास है मशीन का। ऊपर से कैपेचिनो पियोगे अरे का लगेगा, या नैरो से पियोगे। सिकंदर भाई को पता है कौन सा कैपेचिनो पसंद है? कॉफी फेंक देंगे हम। पड़ास्तनाम किधर है? पानी है सुना, शायद इसमें डालना है। हाँ బాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ అయిపోయింది, మేము వెళ్తున్నాం రఫీగఢ్ కాలేజ్. ఇదిగో బయటకు వచ్చాం, బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం అన్నయ్య అంటే ఓకే. బిర్యానీ అంటే ముందర ఉంటాం మనం, జంప్ చేయడానికి. కాలేజ్ బయట వ్యూ ఇది. ఊరి బాబా ఇంత పెద్ద గేట్ రా నాయన. రఫీగఢ్ కాలేజ్ అదంట, దానికి ఆపోజిట్లోనే పార్క్. ఇది ఆపోజిట్ కాదు, సైడ్న. గ్రౌండ్ ఇది. పెనం వేయాల, లోపల ఆయిల్ వేసి ఇక్కడ కింద మంట పెట్టి ఊపుతారంట ఇలాగా. అడిగితే వాళ్ళు అదే చెప్పారు, అందుకని మీకు చెప్తున్నా. ఇవి ఈ కార్లు, ఈ బుడ్డ కార్లు రఫీగఢ్కి బాగా ఇష్టమైనవి అంట. వాడు నాకు అన్న నాకు అట్లాంటి కార్లే కావాలి, చిన్నగా ఉన్నాయి అవి వాడుకోవడానికి, నాకు నేను ఆ కారే తీసుకుంటా అంటున్నాడు డాడీ. ఇక్కడ ఇది మన తెలుగులో పెట్టారంట, స్వదేశీ బిర్యానీ అంట. సో 6 euros, 6 poundsకి 5 poundsకి బిర్యానీ దొరుకుతుంది. ఓన్లీ టేక్ అవే, డైనింగ్ లేదంట, పార్సిల్ తీసుకెళ్ళి తింటామే. సిబిఆర్ 1000cc ఇది కావాలి మనకి. మద్రాస్ రోడ్, మద్రాస్ రోడ్. మన వాళ్ళు ఇక్కడ కూడా డామినేషన్. चीज कहाँ मस्जिद है? क्या मस्जिद है जी? नाम क्या है इसका? సెంట్రల్ మాస్క్. మస్జిద్ చూడండి ఇక్కడ బాగుంది, కేంబ్రిడ్జ్ లో. స్పెషల్గా ఇది బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని తినే వాళ్ళ కోసం అంట. కూర్చొని తింటాం ఇప్పుడు. అక్కడ డైనింగ్ లేదు కాబట్టి పార్సిల్ తెచ్చుకొని ఇక్కడ మసీద్లో కూర్చొని నీకు ఫ్రై నాకు దమ్మని కొట్టుకుంటున్నావు. నాకు ఫ్రై కావాలి, నేను ఫ్రై తీసుకున్నాను. ఎగ్ డెస్టినేషన్ బాగుంది. మనకు ఫ్రై బిర్యానీ కాబట్టి ఫ్రై బిర్యానీ బాగుంది ఫ్రెండ్స్. అబ్బా సూపర్. మన ఎక్స్ప్రెషన్లో తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఫుడ్ బాగుందని. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చాడు ఫ్రెండ్స్. 3 లెగ్ పీసులు ఇచ్చాడు, కింద గ్రేవీ ఫుల్గా ఇచ్చాడు. పార్సిల్ బాగుంది. అబ్బా ఏం రుచి అండి, బ్రహ్మాండంగా ఉంది. ఈ మసీద్ మేము వెళ్ళేటప్పుడు రినోవేషన్ చేస్తున్నారు. సో వ్యాక్యూమ్ సౌండ్ ఇవన్నీ వస్తున్నాయి. ఒక పక్క మొత్తం రిపేర్ చేస్తున్నారు. సో ఎవ్రీ 2 monthsకి ఒకసారి కార్పెట్స్ క్లీనింగ్, కార్పెట్స్ చేంజ్ చేస్తారంట. సో అక్కడ మొత్తం మెయింటెనెన్స్ జరుగుతుంది. ఇది వజూ ఖానా ఏరియా ఇది. సో మసీద్ నమాజ్ చేసుకునే ముందు మేము హ్యాండ్స్, లెగ్స్ అన్నీ వాష్ చేసుకుంటాం కదా, ఆ ప్లేస్. సో చాలా నీట్గా, క్లీన్గా, చాలా వైడ్గా ఉంది మొత్తం ఏరియా మొత్తం. హలో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్.
चलो चलो नहीं कुछ नहीं चलो 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 उस बैग को लटका के भाई आओ पियो जापानीज वाला का कहते भाई क्या हो गया పక్కన ఉన్న అన్నయ్య ఏమో రఫీ గడి కోసం ఒక జపనీస్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు తాగమని చెప్పి వాడేమో చూపించి ఇది చిన్నపిల్లల డ్రింక్ ఇది ఎందుకు తీసుకొచ్చారని చెప్తున్నాడు. సో లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసి రఫీ గడిది కాన్వొకేషన్ జరిగిన బిల్డింగ్ అంట. మాస్టర్స్ అయిన తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్ ఇస్తారు కదా స్టేజ్ మీద, సో ఆ ఫంక్షన్ ఇక్కడే జరిగింది అన్నయ్య అన్నాడు. రైట్ సైడ్ ఏమో ఆ ప్లేస్లో ఒక వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్లో నేను వర్క్ చేశాను అన్నయ్య, అంకుల్ ఫ్రాంక్స్ అని ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. దీన్ని ఎదురుగా ఉంటుంది అని చెప్పి ఇంతలోకి ఆ వ్యాన్ కూడా వచ్చింది. అంకుల్ ఫ్రాంక్ రఫీ ఇందులో పనిచేశాడంట ఈ ట్రక్లో. ఎత్తమైన काम करे भाई 5 महीने उसमें घर में या तो ना का साईगढ़ का भाई किसमें करता था इसमें मेरा नहीं है क्या उन्हें ड्यूटी में आता नहीं छोड़ कर लंदन को. ఇవి వచ్చేసి డిఫరెంట్ గా నేను ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు. సో ఫస్ట్ టైం నేను కేంబ్రిడ్జ్ లోనే చూసాను. వచ్చేసి బస్ రూట్ సపరేట్ గా వీళ్ళు బస్సెస్ వెళ్ళటానికి మాత్రమే ఓన్లీ ఫర్ బస్సెస్ వాళ్ళు ఒక ట్రాక్ లాగా ఒక రోడ్డు తయారు చేశారు. కనబడుతుంది కదా మీకు, అటు ఇటు రోడ్డు ఉంటుంది, సెంటర్లో గడ్డి ఉంది. సో ఓన్లీ బస్సెస్ వెళ్ళడానికి మాత్రమే ఇది. సూపర్ ఉంది అసలు లొకేషన్ కానీ ఇది కానీ, బస్ మస్తు స్పీడ్ మీద వెళ్తున్నాయి. ఆ బస్సుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక టైర్ లాంటిది ఒకటి ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ పట్ట అదే అటు ఇటు తగిలినప్పుడు సెంటర్ అయిపోతుంది. అది మధ్య మధ్యలో టక్ టక్ అని సౌండ్ వస్తుంది, ఏందా అనుకున్నాను, అది దానికి తగిలి మళ్ళీ సెంటర్ అయిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇది ఆ బస్సు ఉంది కదా, ఆ బస్సు స్ట్రైట్ ఓన్లీ ఫర్ బస్ వే. ఇది అలా మా మధ్యలో దారిలో అన్ని బస్సులే ఉన్నాయి. సో ఆ టైర్ దగ్గర మీకు ఒక చిన్న టైర్ కనబడుతుంది, సరిగ్గా చూడండి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఏమో హార్సెస్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ హార్సెస్ని పెంచుతున్నారు అక్కడ లోపల. మొత్తం ఒక 20-30 హార్సెస్ వరకు ఉన్నాయి అక్కడ.